కడియం శ్రీహరికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ కండువా కప్పుకుని కేసీఆర్ పేరుపై గెలిచి పదవులు పైసల కోసం కాంగ్రెస్ లో చేరిన నువ్వు నిజాయితీ గురించి మాట్లాడతావా అంటూ ప్రశ్నించారు. నీ అండదండలతో అక్రమాలకు పాల్పడుతున్న నీ అల్లుడి బాగోత నిరూపిస్తామన్నారు. దేవనూరులో అటవీ భూముల పక్కన 24 ఎకరాల భూమిని నెల రోజుల కిందట ఓ బినామీ పేరుపై కొనలేదా అంటూ నిలదీశారు. సదరు భూమికి రోడ్డు వేసేందుకు పక్కన వాళ్లను బెదిరించింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అధికార అహంకారం, బిడ్డ ఎంపీ పదవిని అడ్డం పెట్టుకుని మీ అల్లుడు పోలీస్ రిక్రూట్మెంట్లు ఎలా చేస్తున్నాడో ప్రజలకు చెబుతామన్నారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. రోడ్లు కొత్తగా నువ్వు ఏదైతే దేవునూరు అటవీ భూముల పక్కన ఆ దేవునూరులో నీవు దొంగతనంగా నీ బినామీ పేరు మీద నీవు భూములు కొన్నవా లేదా? ఆ భూములకు నీవు ఒక జీతగాన్ని పెట్టుకొని గత నెల వరకు కూడా గత సీజన్ల వరకు కూడా వ్యవసాయం చేయించినవా లేదా? దాని పక్కనే ఉండే ముప్పారంలో అదే అడవి భూముల పక్కనున్న ముప్పారంలో నీవు మళ్ళొక 24 ఎకరాలు నెలన్నర కింద మళ్ళా బినామీ పేరు మీద కొన్నవా లేదా? ఆ కొనడానికి నీ అల్లుడు మీ కుటుంబ సభ్యులు వచ్చిందా లేదా? దాని పక్కనే ఉన్న రోడ్లు కొత్తగా నువ్వు వేయించుకోవడానికి పక్కనతో మంతనాలు చేసి బెదిరించినవా లేదా? 3, ఇవాళ ఏదైతే అటవీ భూములు ఉన్నాయో నిజంగా రైతులకు చెందిన అటవీ భూములని పూర్తిగా క్లియరెన్స్ రాకముందే జాయింట్ సర్వే యొక్క రిపోర్ట్ ఆధారంగా మిగతాయి కూడా పూర్తిగా మీ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ రాకుండానే ఎందుకు వాళ్ళని ఎగదోసినావు? వాళ్ళందరికీ పని కాకుండా వాళ్ళందరినీ బెదిరించి చివరికి నువ్వే కాజేయాలని చెప్పి నీ ప్రయత్నం చేస్తున్నావా లేదా? ఈ 3టికి నువ్వు సమాధానం చెప్పు. ఏదైతే